అందరికీ వేదిక మీద ఉండే డిస్ట్రిక్ట్ యాదవ్ సంఘం ప్రెసిడెంట్ చింతయ్య గారికి, అలాగే గుడా చైర్మన్ ప్రసాద్ గారికి, అలాగే స్టేట్ యాదవ్ కోఆపరేషన్ డైరెక్టర్ మహేష్ గారికి, అలాగే బుజ్జి గారికి, అలాగే బాలకృష్ణ గారికి, అలాగే రాంబాబు గారికి, రామ్మోహన్ గారికి, అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి, ఇక్కడికి వచ్చిన యాదవ సోదరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇవాళ అన్ని పక్క నన్ను కమ్యూనిటీ హాల్స్ అడుగుతుంటారు. ఎక్కడ కానీ ఇప్పటివరకు కమ్యూనిటీ హాల్స్ ఎవరికి కూడా నేను శాంక్షన్ చేయడం జరగలేదు. ఎందుకంటే ఒక్క కమ్యూనిటీ హాల్ మంచిగా చేసుకోవాలనేది మన ఎలక్షన్ నుంచి నాకు ఒక ఐడియా ఉంది. అదే రకంగా ఇప్పుడు మన కమ్యూనిటీ హాల్, ఈ కమ్యూనిటీ హాల్కి ₹1 ఎక్కువ పెట్టినా కూడా అందరికీ ఉపయోగపడేట్లు, ఎందుకంటే ఇక్కడే గుడి ఉండడం, అందరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇక్కడికి రావడానికి ఈజీగా ఉంటుంది. అందుకని దీన్ని డెవలప్ చేయడానికి మనము ముందుకు వెళ్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ టోటల్ ఈ ఎస్టిమేషన్ అంతా కూడా కలిపి ₹90 లక్షల ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ 90 లక్షలే ఎస్టిమేషన్ కాకుంటే ఇంకొక 20-30 లక్షలు ఎక్కువైనా కూడా టోటల్ మోడర్నైజేషన్ చేయమని చెప్తున్నా. టోటల్గా ఈ రకంగా కాకుండా టోటల్గా ఏసీ, అలాగే పైన రూమ్లు కట్టమంటున్నాం. పైన రూమ్లు కట్టి ఇక్కడ రూమ్లు కట్టకుండా దీని పైన రూమ్లు కడదాం. ఒక లిఫ్ట్ పెడతాం, లిఫ్ట్ నుంచి పైకి పోయే రూమ్లకి అలాగే స్టెప్స్ అన్నీ కూడా పెట్టి ప్రైవేట్ కళ్యాణ మండపంకి తీసిపోకుండా మన కళ్యాణ మండపం ఉండేట్లు కూడా చేస్తామని కూడా మీకు తెలుసుకున్నాం. ఊరికే మాటలు చెప్పను. ఇమ్మీడియట్గా ఇవాళే ₹1 కోటి దీనికి శాంక్షన్ చేస్తున్నాం. ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఈ కళ్యాణ మండపము వేరే కళ్యాణ మండపంతో తీసిపోకుండా కట్టుకుందాం. ఇంకొక 40 ఏళ్ళు మళ్ళీ ఎక్కడ కానీ ₹1 పెట్టుకోకుండా ఈ కళ్యాణ మండపంకి అంత బాగా చేసుకుందాం. ఇంకా రూమ్స్, ఇక్కడ ఉండే రూమ్స్కి డోర్స్ అన్నీ కూడా మోడర్న్గా ఉండే విండోలు, ఈ టైల్స్ అన్నీ లేకుండా మంచి బండ, మంచి స్టోన్తో వేయించుకుంది. టోటల్ ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళని పెట్టి టోటల్గా ఇంటీరియర్ డెకరేషన్ చేయించి టోటల్గా దీని అంతా కూడా మోడర్నైజ్ చేపిస్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. ఎందుకంటే మీరందరూ ఆస్వాదిస్తే నేను ఇక్కడ ఉన్నా. మీ అందరికి అవసరాలు బట్టే నేను ముందుకు పోతాం. నాకేం అవసరాలే లేవు, మీ అవసరాలే నా ప్రయారిటీ. సో ఇవాళ మీరు అందరు ఇక్కడికి వచ్చి మనము ఇది బాగా చేసుకుంది. ఎప్పుడు కూడా ఎవరైనా పెళ్ళిళ్ళు జరపాలన్నా కూడా తక్కువ కాస్ట్, ఇప్పుడు ₹15,000, అలాగే ₹15,000తో క్లీనింగ్ వాళ్ళకి ₹3,000 పెట్టి చేస్తారు. అదే కాస్ట్ కింద పెట్టి అదే రకంగా పెట్టి కావాల్సింటే దాతల్ని కొంచెం యాడ్ ఆన్ చేసుకుంది. అలాగే కమిటీ వాళ్ళందరూ ఉన్నారు, అందరితో కూడా మళ్ళీ ఇది చేసి, ఎందుకంటే బాగా చేసినప్పుడు ఖర్చు ఎక్కువ వస్తుంది మెయింటైన్ చేయడానికి. కొత్త జనరేటర్ పెట్టుకుందాం, ఏసీ పెట్టుకుందాం, మంచి లైటింగ్, మంచిగా డెకరేషన్ లైటింగ్ పెట్టుకుందాం. అన్నీ కూడా ఎక్కడ కానీ ఇది లేకుండా ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఉండేట్లు బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం అంతా కూడా తయారు చేసుకుంది. ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే వెంకటేశ్వర స్వామి దగ్గరే పెళ్లి చేసుకుంటున్నట్లు ఆ సెటప్ కూడా వచ్చేట్లు ఇంటీరియర్లో నీట్గా కొత్తగా మోడ్రన్గా మీరు అప్పుడు కట్టుకునిందే, అప్పుడు ఇది కట్టడమే గొప్ప. అలాంటిది మనకు భూమి ఉంది, అలాగే ప్లేస్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది మోడర్నైజేషనే. వచ్చే సంవత్సరం ఈ టైంకెల్లా కంప్లీట్ చేయడానికి కూడా ఫుల్ ప్రయత్నం చేస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ ఇక్కడే సార్ ఉన్నారు, నేను మాట్లాడుతున్నాం, రెగ్యులర్గా ఆయనతో టచ్లో ఉంటాం. టోటల్గా ఒక 3D డ్రాయింగ్స్ సార్,
ఇంటీరియర్తో ఒక 3D డ్రాయింగ్స్ చేపించి ఎలివేషన్ ఎట్లా కనబడుతుంది, ఇంటీరియర్ ఎలా కనబడుతుంది అంతా కూడా ఒక డెకరేషన్ టీమ్కి ఇచ్చి నాకు టోటల్గా ఫైనలైజ్ చేసి నాకు ఎస్టిమేషన్ తయారు చేసి ఇవ్వండి. మంచి ఒక 2 షాండ్లియర్లు, దేవుడు బొమ్మ చెట్లు, ఎక్కడ చూసినా ఆ కళ ఉండాలి. ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటుంటే ఆ కళ కనిపించేట్లు ఈ హాల్ అంతా కూడా చేసేట్లు. అలాగే ఇక్కడికి కావాల్సిన చైర్లు, ఇక్కడికి కావాల్సిన ఎక్విప్మెంట్లు, ఎవరు వచ్చినా కూడా ఎవరికి ఎక్కడ కానీ ఏది తెచ్చుకోకుండా అన్నీ ఇక్కడే ఉండేట్లు. అలాగే డైనింగ్ హాల్ కూడా ఈ మధ్యనే మళ్ళీ కొంచెం రెన్యువేషన్ చేసుకున్నారు. డైనింగ్ హాల్ కూడా ఫుల్ మోడర్నైజేషన్ చేయడానికి కూడా మీరు ఇది ఎలా ఉంటుందో డైనింగ్ హాల్ కూడా అలాగే ఉండాలి, కిచెన్ కూడా అలాగే ఉండాలి, అంతా కూడా ఫుల్ మోడర్నైజేషన్ చేయండి అని కూడా మిమ్మల్ని టోటల్గా నాకు కిచెన్ ప్లస్ ఇదంతా కూడా ఒక్కసారి 3D డ్రాయింగ్స్ అన్నీ కూడా మీరు ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ ఏది ఉందో మేము మా తరఫున పంపిస్తాం. అన్నీ కూడా ప్రిపేర్ చేయించి ఎస్టిమేషన్ చేయండి. అంతా కూడా ఫుల్ హై ఎండ్ కళ్యాణ మండపం ఉండేట్లు, ఎక్కడ కానీ ఈ రకంగా కళ్యాణ మండపం లేకున్నట్లు మన కళ్యాణ మండపం ఉండేట్లు కూడా మీరు చేసి ఇవ్వండి. 100% దానికి ఎంత కాస్ట్ అవుతుందో డబ్బుల గురించి వెనకల ఆడకుండా దీనికి ఎంత కావాలో అంత పెట్టి మంచిగా చేద్దామని అందరూ కలిపి అందరూ కూడా కూర్చోండి. ఒక్కసారి మళ్ళీ ఈ డిజైన్స్ ఈ డ్రాయింగ్స్ అన్నీ అయిపోయినాక నేను ఒక్కసారి ఓకే చేసుకున్నాక అందరూ మీరు ఒకసారి మళ్ళీ కూర్చోండి. మీరు అందరూ కూర్చోండి. మీకు ఎక్కడైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే మార్పులు చేర్పులు చేయండి. చేసినాక ఓకే అనుకుంటే నేను ఆయనకి మన అధికారులకి ముందుకు వెళ్ళమని కూడా చెప్తానని మీకు తెలుపుతున్నాం. అలాగే ఇవాళ అందరు యాదవ్ సోదరులు అందరికీ కూడా మీకు ఎలాంటి పని ఉన్నా కూడా మా ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఎవరికైనా ఏదైనా పని ఉందంటే నేరుగా నా దగ్గరికే వచ్చి మీకు ఏ పని ఉన్నా కూడా చేయించుకోండి. ఎక్కడ కానీ ఎవరు కూడా మీరు మధ్యలో ఉన్నారని కూడా మీరు ఎక్కడ ఫీల్ అవ్వద్దండి. ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా నా దగ్గరికే రండి. ఏ పని ఉన్నా కూడా మీరు చేయించుకొని వెళ్ళండి అని కూడా మీకు అందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి